ఫ్రెండ్స్, హైదరాబాద్లో తెలంగాణ ఆడపడుచులందరికీ దసరా శుభాకాంక్షలు. అలాగే బతుకమ్మ ఆడుతున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు. నవరాత్రులు చేసుకునే వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు మనం అమ్మవారి గురించి చెప్పుకుందాము. మళ్ళీ ప్లస్ ఏంటంటే 9 డేస్ కూడా ఆడతారు కదా, 9 రోజులు కూడా చక్కగా బతుకమ్మలు ఆడతారు కదా. ఫస్ట్ ఏంటంటే మన సనాతన ధర్మ హిందూ ధర్మ ప్రకారం దుర్గమ్మని చక్కగానే మట్టి తీసుకొచ్చి దుర్గమ్మ విగ్రహం చేసి పెట్టుకుంటారు ఇంట్లోని. విగ్రహం పెట్టుకున్న తర్వాత కూడా 9 రోజులు కూడా మనకి బతుకమ్మలు చేసుకొని ఆడుకుంటూ ఉంటారు. ఫస్ట్ బతుకమ్మ ఎంగిలి బతుకమ్మ అని ఆడతారు. ఫస్ట్ రోజుని వాళ్ళ ప్రసాదం చక్కగా అమ్మవారికి ప్రసాదం నువ్వులు నూకలతో చేసిన ప్రసాదం పెడతారు. అలాగే రెండో రోజు అటుకుల బతుకమ్మ అంటే అటుకులతోని నువ్వులు మళ్ళీ ప్లస్ పప్పు చప్పడి పప్పు ప్రసాదం పెట్టి సాయంకాలం బతుకమ్మ ఆడుకుంటారు. అలాగే మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ అంటే ముద్దపప్పుతో చేసిన ప్రసాదం చక్కగాని ముద్దపప్పు అన్నము అలాగే మనకి బెల్లము అన్నము చేసి బతుకమ్మకి నైవేద్యం పెట్టి అమ్మవారికి చక్కగా సాయంకాలం ఆడుకుంటారు. అలాగే 4 నానబెట్టిన బతుకమ్మ అంటే నానబెట్టిన అటుకులు బెల్లము ప్రసాదం పెడతారు. అలాగే 5 కూడా మనకి అట్ల తద్ది బతుకమ్మ అంటే బియ్యాన్ని నానబెట్టిన బియ్యంతోనే అటుకులు వేసి కొంచెము చక్కగా దోశలాగా వేస్తారు. అట్లలాగా వేసి నైవేద్యం పెట్టి పూజ చేసుకుంటారు. అలాగే 6 అలిగిన బతుకమ్మ అంటే నైవేద్యం పెట్టరు కానీ బతుకమ్మ ఆట అయితే అందరూ ఆడుకుంటారు చక్కగాని. అలాగే 7 యాపకాయల బతుకమ్మ అంటే చక్కగాని యాపకాయల బతుకమ్మ రోజున చక్కగా ఏం చేస్తారంటే సకినాలు చేసే బియ్యం పిండితో వేపకాయలు రౌండ్ చేసి నూనెలో వేయించి అదే ప్రసాదం పెట్టి బతుకమ్మ ఆడతారు. అలాగే 8 వెన్న ముద్దల బతుకమ్మ అంటే వెన్న నెయ్యితో చేసిన ప్రసాదం పెడతారు. బెల్లం అటుకులు పెడతారు. అలాగే 9వ రోజు సద్దుల బతుకమ్మ అంటే 5 రకాల సద్దులు తెచ్చి పిండి చేసి ప్రసాదం చేసి పెడతారు. అలాగే లాస్ట్ రోజు చింతపండు పులిహోర చేసి పెడతారు. గారెలు పెట్టి చక్కగా సద్దుల బతుకమ్మతో చక్కగా చేసుకుని నెక్స్ట్ దసరా చేసేసుకుంటారు. మళ్ళీ మనకి బతుకమ్మని చక్కగానే ఒక చెరువు కానీ లేదంటే ఒక బావి కానీ ఉంటే మనం నిమజ్జనం చేసుకోవచ్చు. నిమజ్జనం చేసి 3 అడుగులు వేసి దండం పెట్టుకుని నిమజ్జనం చేసేసి తర్వాత ఆ నీళ్ళు తీసుకుని నెత్తి మీద వేసి దండం పెట్టుకోవాలి అమ్మవారికి. ఆ తర్వాత ప్రసాదాలు అందరికీ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు పంచుకోవాలి. వీలుంటే కనుక తాంబాళం ఇచ్చుకుంటూ ఇచ్చిన అమ్మవాయిను పుచ్చుకున్న అమ్మవాయిను అని చేసుకుంటూ బతుకమ్మ పండుగ 9 రోజులు కూడా చక్కగా ఆడవాళ్ళందరూ చక్కగా చేసుకుంటారు.